మేము నిన్న మా మేడం గారి దగ్గరికి ఓటు అయినాక వచ్చామండి. మేము పిల్లలు కూడా బాగాలేదు, మా పాపకు కూడా బాగాలేదు, ఆపరేషన్ చేయించుకొని ఉంది. పిల్లలు కూడా చూడడానికి ఇది లేకుండా మాకు ఎంత అంటే అంత నరకయాతన చూపిస్తున్నారు. మేము న్యాయాన్ని గెలిపించడానికి వచ్చాం, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. మేము ఓటు వేయడానికి వెళ్తామని అన్నాం, అయినా సరే మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అసలు పోలీసులో ఫ్యాన్ రక్షణ కల్పిస్తామని వాళ్ళకి అప్పు చెప్తున్నారు. ఇందులో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతలేదు. మా నాయకులు రాజా గారు రాత్రి నుంచి కూడా మా గురించి కంట్లో నిద్ర లేకుండా మా మేడం గారి మీద కూడా కేసులు పెట్టారు, సార్ మీద కూడా కేసులు పెట్టారు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎంతో మా గురించి బాధపడి వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాచుకున్నారు. అయినా సరే ఇప్పుడు కూడా ప్రాణాలు తెగించుకొని మేము వెళ్ళాం, ఓటు వేయడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా పిల్లలకు కూడా మాకు దక్కకుండా చేయడానికి ఎంతమంది రాజీ స్కూల్లో ఒక 5 మంది ఉన్నారు, సందుల్లో ఒక 5 మంది ఉన్నారు, 500 మంది అలాగా మొత్తం ఒక 1000 మంది మా మీద దాడి చేయరు. మేము అందరూ ఒక మాట మీద ఉండి చేయి పట్టుకొని వచ్చి పెద్దవాళ్ళు వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి మేము పరుగులు పెట్టుకొని వచ్చాం కాబట్టి సరిపోయింది. ఈ రోజు అయితే ఖచ్చితంగా మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి ఏదో చేయడానికి వాళ్ళు వచ్చారండి. మాకు ప్రాణహాని జరుగుతుంది. ఇంతకీ ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎమ్మెల్యే గారు ఒక మహిళ అయ్యుండి కూడా మాకు ఎంతమంది లేడీ ఉన్నాం. ఆవిడకి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు ఆవిడ మేము ఏం అనలేదు, కానీ మహిళల కింద ఉన్నాం మేము. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో ఆవిడ అర్థపడలేదు. అసలు ఆవిడ ఆడదే కాదు, నాకు తెలిసి ఆవిడ ఆడదు కాదు ఆవిడ. మీరు చెప్పండి, ఈరోజు మీరు వెళ్ళారు, ప్రాణ భయంతో పరిగెట్టుని వెనక్కి వచ్చారు కదా, మీకు ఏమనిపించింది ఆ క్షణం? మాకైతే భయంగానే ఉంది సార్. ఏమంటే మాకు ప్రాణగ్రంథం అన్నది ఉన్నదండి. అంటే మేము అందరం కూడా ఏకమత్యంగా మేము అందరం కూడా వైసీపీకి మా ఓటు మేము వినియోగించుకోవడానికి మేము వెళ్ళామండి. ఎవరో ఇబ్బంది పెడితే మటుకు మేము వెళ్ళలేదండి. మా ఓటు మేము స్వయంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా దాడిశెట్టి రాజా గారిని మేము పాలించుకోవాలని మేము వేయడానికి వెళ్ళామండి. మాకైతే ఇబ్బందులు అయితే వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మటుకి చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు మా మీద. అయితే ఏంటంటే దొరికితే పట్టుకెళ్ళిపోదాం అన్నట్టుగానే లెక్కేసుకుంటున్నారు తప్పండి వాళ్ళు. అంతే తప్ప మా ఓటు మమ్మల్ని వినియోగించుకోవడానికి అయితే వేయలేదండి. సార్ మమ్మల్ని అయితే పోలీసు వారు మీకేం ప్రాణ రక్షణ కల్పిస్తామని తీసుకెళ్లారు సార్ ఓటు వేయడానికి. తీసుకెళ్ళి అక్కడ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి సైక్ చేశారు సార్. వీళ్ళు వస్తున్నారు రండని. వాళ్ళు గుంపుతో రావడంతో మేము పరుగులు తీసాం సార్. పరుగులు తీస్తే నేను పడిపోయాను సార్, కాలుకు దెబ్బ కూడా తగిలింది సార్. మేము ఓటు వేయడాకే వెళ్ళాము సార్. వెళ్తే మాకు ప్రాణ రక్షణ కల్పించే వాళ్ళే టీడీపీకి సపోర్ట్ చేస్తే మేము ఎలాగ సార్? మేము ఇంటి నుంచి బయటకు వచ్చామంటే మా పిల్లల్ని వదిలేసి వచ్చామంటే మాకు రక్షణ ఉండాలనే కదా సార్. అందుకే మేము చాలా భయపడ్డాం సార్. అందుకే పరుగులు తీసేటప్పటికి నాకు దెబ్బ తగిలింది సార్ కాలుకి. మనతోటి ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు. ప్రెగ్నెన్సీ ఒక్కసారిగా టీడీపీ మూకలో దాడి చేయడంతో ప్రాణ భయంతో ఈమె పరుగులు తీసి వెనక్కి రావడం జరిగింది. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? గేట్ వరకు కూడా రానివ్వలేదు సార్. ఇప్పుడు నాకు ఏం జరుగుతుందని భయం వేస్తుంది. వెనకాతలే పరిగెట్టిచ్చేసారండి. కనీసం దొరికిన వాళ్ళు దొరికినట్లు ఆగేయండి, ఎవరు ఆలోచించొద్దు అని అన్నారండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు పరిగెట్టుకొని వచ్చానండి నేనే. కనీసం గేట్ దాటితే ఎవరినైతే పర్వాలేదు వాళ్ళని ఆగేయండి, అటు ఇటు చూడొద్దు అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఏం జరుగుతుందని భయంతో వెనక్కి వచ్చినా సరే ఎందుకు వదిలేశారు, వాళ్ళని వదలొద్దని చెప్పాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దెబ్బ తగిలినా ఏం తగిలినా ఎవరిని ఏం పట్టించుకోవద్దు. ముందు మనం ఎక్కడ వెళ్తే చాలండి, అక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళిపోతారు, మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా చేసేస్తారు. నా తల్లిదండ్రులు చూసి 2 రోజులు అవుతుంది సార్, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలీదు. అంత దౌర్జన్యమైన స్థితిలో అయినా తెగించి వెళ్ళాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఓటేయడానికి మాత్రం లోపలికి వెళ్ళవట్లేదు సార్. ఏం చేస్తారని భయంగా ఉంది. ఇప్పుడు నాకు ఏం జరిగినా కూడా వాళ్ళ వల్ల నేను ఇలా బాధపడతాను.